హలో ఫ్రెండ్స్, సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టీడీఎస్ సెక్షన్ 194 LA గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రభుత్వ లేదా ఇతర ప్రైవేట్ సంస్థలు భూమిని సేకరించేటప్పుడు వర్తించే కీలకమైన పన్ను కట్టింపు సెక్షన్. ఈ సెక్షన్ గురించి మరియు ప్రత్యేకించి వ్యవసాయ భూమి, కార్మిక భూమి, అలా ఇళ్ల స్థలాలు, ఇండస్ట్రియల్ గురించి, మిగతా స్థలాల గురించి కూడా మనం తెలుసుకుందాం. సెక్షన్ 194 LA అనేది 2005లో పరిచయం చేయబడిన పన్ను సెక్షన్. ఇది ముఖ్యంగా ఒక వ్యక్తి నుండి భూమి లేదా భవనాలు వంటి కొన్ని స్థిరాస్తులను సేకరించేటప్పుడు వారి పట్ల చెల్లించబడే పరిహారంపై టీడీఎస్ కట్టించేందుకు రూపొందించబడింది. ఇది ప్రతి ఏడాదికి 2,50,000కు మించి ఉన్న పరిహారం చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మొత్తం పరిహారం 2,50,000 దాటినప్పుడు మాత్రమే టీడీఎస్ వర్తిస్తుంది. టీడీఎస్ రేటు 10%గా ఉంటుంది. అంటే మీరు ప్రభుత్వంతో లేదా ప్రైవేటు సంస్థతో చేసుకున్నప్పుడు చెల్లింపులో నుంచి 10% టీడీఎస్ మినహాయింపు ఉంటుంది. ఎలాంటి భూములకు ఇది వర్తిస్తుందో చూద్దాం. వివరంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ ల్యాండ్, దాని గురించి వివరంగా మనం చూద్దాం. మొదటిది వ్యవసాయ భూమి, అగ్రికల్చరల్ ల్యాండ్. వ్యవసాయ భూమి గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ భూమి అంటే వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించే భూమి. 194 LA కింద వ్యవసాయ భూమి టీడీఎస్ నుంచి పూర్తిగా మినహాయింపు పొందింది. అంటే ఒక వ్యక్తి తన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి లేదా ప్రైవేట్ సంస్థకు విక్రయించినప్పుడు ఈ చెల్లింపుపై టీడీఎస్ వర్తించదు. వివరణ: ఈ భూమి వ్యవసాయం, పంటలు పండించడం, వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాలు మరియు కృషి కోసం ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన ఏమేమి చట్టాలు ఉన్నాయో కూడా చూద్దాం. భారతీయ వ్యవసాయ చట్టం ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. వ్యవసాయ భూమిని వేరే వాణిజ్య లేదా నివాస అవసరాలకు మార్చడం కోసం అనుమతులు అవసరం. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమిని ఇతర రకాలుగా మార్చడం కఠిన నిబంధనల కింద ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి కోసం కూడా ప్రత్యేకమైన రేట్లు ఉంటాయి. ఇది సెక్షన్ 194 LA కింద మినహాయింపు పొందిన భూమి. ఉదాహరణ చూద్దాం. రాముని దగ్గర 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనిని ప్రభుత్వం రహదారి ప్రాజెక్టు కోసం సేకరించింది. వ్యవసాయ భూమిని సెక్షన్ 194 LA కింద పూర్తి మినహాయింపు ఉంది కాబట్టి ఈ భూమికి ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది కార్మిక భూమి అంటే కమర్షియల్ ల్యాండ్. ఇది కార్మిక భూమి. ఇది వాణిజ్య ఉద్దేశాల కోసం, వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే భూమి. దీని సేకరణపై చెల్లించబడే పరిహారంపై సెక్షన్ 194 LA కింద 10% టీడీఎస్ వర్తిస్తుంది. ఇది వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే భూమి కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూమికి ఉన్న మినహాయింపు వర్తించదు. వ్యాపారాలు, షాపింగ్ మాల్స్, కార్యకలాపాలు, హోటళ్ళు మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే భూమి కాబట్టి టీడీఎస్ వర్తిస్తుంది. దీని కింద ఏమేమి చట్టాలు ఉన్నాయో చూద్దాం. వాణిజ్య భూమిని నివాస లేదా వ్యవసాయ అవసరాలకు మార్చాలంటే ప్రత్యేక అనుమతులు మరియు చట్టం ప్రకారం నియంత్రణలు ఉండాలి. వాణిజ్య భూముల చట్టం ప్రకారం ఈ భూమిని కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం చేయాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రెరా వంటి చట్టాలు వాణిజ్య భూమి అభివృద్ధికి నిబంధనలు విధిస్తాయి. ఈ భూమిని ప్రభుత్వ సేకరణ చేసే సమయంలో సెక్షన్ 194 LA కింద టీడీఎస్ 10% ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. రామచంద్రం ఒక బిజినెస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం వాణిజ్య భూమిని ప్రభుత్వం సేకరించింది మరియు అతనికి 10 లక్షలు పరిహారంగా చెల్లించింది. వాణిజ్య భూమికి సెక్షన్ 194 LA కింద టీడీఎస్ 10% వర్తిస్తుంది కాబట్టి 10 లక్షల మీద ₹1,00,000 టీడీఎస్ కింద మినహాయింపు ఉంటుంది. 3. ఇళ్ల స్థలం అంటే రెసిడెన్షియల్ ల్యాండ్. ఇళ్ళు నివాసాల కోసం కేటాయించిన భూమి అంటే ఇళ్ల స్థలం అని పిలుస్తారు. ఇది కూడా సెక్షన్ 194 LA కింద 10% టీడీఎస్ లెక్కించబడుతుంది. మీ భూమి, ఇంటి స్థలం రాష్ట్రం లేదా ప్రైవేట్ కంపెనీకి రహదారులు, ప్రాజెక్టుల కోసం సేకరణకు వస్తే ఈ పరిహారంపై కూడా టీడీఎస్ వర్తిస్తుంది.
నివాస అవసరాలకు ఉపయోగించే భూమి, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా వసతి అవసరాలకు ఉపయోగిస్తున్నప్పుడు దీనికి టీడీఎస్ 10% కట్టించేట్ చేయాలి. దీనికి ఉన్న చట్టాలు ఏమిటో చూద్దాం. భారత నివాస భూముల చట్టం ప్రకారం నివాస భూమి అనుమతులు లేకుండా వాణిజ్య అవసరాలకు మార్చకూడదు. అనేక పట్టణ ప్రాంతాల్లో నివాస భూమి అభివృద్ధి కోసం స్థానిక మున్సిపల్ అనుమతులు అవసరం. పన్ను చట్టాల ప్రకారం నివాస భూమి కొనుగోలు లేదా విక్రయాలకు పెట్టుబడిదారులకు రాయితీలు కూడా ఉంటాయి. సెక్షన్ 54. 194 LA కింద ప్రభుత్వాలు లేదా ప్రైవేటు సంస్థలు సేకరించినప్పుడు టీడీఎస్ కింద 10% వసూలు చేయబడుతుంది. ఉదాహరణ చూద్దాం. విజయ్ కుమార్ అనే పేరు ఇంటి స్థలాన్ని ప్రభుత్వ నివాస పథకం కోసం సేకరించారు మరియు అతనికి పరిహారంగా 5 లక్షలు చెల్లించారు. సెక్షన్ 194 LA కింద 2,50,000కు పైగా చెల్లింపులు ఉన్నందున 10% టీడీఎస్ అంటే 50,000 చెల్లింపుపై మినహాయింపు చేయబడుతుంది. అంటే 50,000 కట్ చేస్తారు. సభాగృహ భూమి అంటే ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు మరియు స్వచ్ఛంద సంస్థల కోసం కేటాయించిన భూమి. పారిశ్రామిక భూమిని ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థ సేకరిస్తే దీని చెల్లింపుపై టీడీఎస్ 10% ఉంటుంది. సెక్షన్ 194 LA కింద పారిశ్రామిక భూమి సేకరణ సందర్భంలో ప్రతి సంవత్సరం 2,50,000కు పైగా చెల్లింపులపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇది వ్యవసాయ భూమి మాదిరిగా టీడీఎస్ నుంచి మినహాయింపుకు అర్హత సాధించదు. కాబట్టి టీడీఎస్ 10% కట్టాల్సిందే. వీటికి చట్టాలు ఏమున్నాయో చూద్దాం. ఇలాంటి భూమిని ఇతర అవసరాల కోసం మార్చకూడదు మరియు ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతులు ఇస్తుంది. రెగ్యులేటరీ చట్టాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు భాగస్వామ్య భూమి కేటాయింపులను మరియు వాటి రేట్లను నియంత్రిస్తాయి. ఈ భూమి సేకరణలో ప్రభుత్వానికి లేదా ప్రైవేటు సంస్థలకు టీడీఎస్ 194 LA కింద చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. శేషగిరి అనే వ్యక్తి చెందిన పరిశ్రమ స్థలాన్ని రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించింది మరియు అతనికి 7 లక్షలు చెల్లించారు. పారిశ్రామిక భూమికి కూడా టీడీఎస్ 10% వర్తిస్తుంది. కాబట్టి 7 లక్షలకు పై 70,000 టీడీఎస్ కింద మినహాయింపు ఉంటుంది. తర్వాత పారిశ్రామిక భూమి ఇండస్ట్రియల్ ల్యాండ్ పరిశ్రమలు, కర్మాగారాలు మరియు తయారీ యూనిట్ల కోసం కేటాయించిన భూమి. భాగస్వామ్య భూములు అంటే విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన భూములు కూడా సెక్షన్ 194 LA కింద టీడీఎస్కి కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సేకరణ చేసే సమయంలో 10% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులు 2,50,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ టీడీఎస్ సెక్షన్ వర్తిస్తుంది. సాధారణంగా ఈ భూమి కోసం చెల్లింపులు ప్రభుత్వం ద్వారా ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే ఉంటాయి. అందువల్ల టీడీఎస్ మినహాయింపు ప్రాసెస్ సాధ్యమవుతుందో లేదో ముందుగా చూడాలి. తర్వాత చట్టాల గురించి చూద్దాం. ఈ భూమిని పారిశ్రామిక అభివృద్ధి చట్టం ప్రకారం పరిశ్రమల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలి. భూమి అనుమతులు మరియు భద్రతా ప్రమాణాల కోసం పారిశ్రామిక అభివృద్ధి సంస్థల నుండి అనుమతి తీసుకోవాలి. పరిశ్రమలు విస్తరించడానికి లేదా ఇతర అవసరాల కోసం భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక భూమి ప్రభుత్వ సంస్థలకు లేదా ప్రైవేటు సేకరణ సందర్భంలో 194 LA కింద టీడీఎస్ వర్తిస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఒక ప్రైవేట్ ఆసుపత్రి కోసం ఉపయోగించే స్థలాన్ని ప్రభుత్వం ఫ్లైఓవర్ ప్రాజెక్టు కోసం సేకరించింది మరియు 3 లక్షలు పరిహారంగా చెల్లించింది. భాగస్వామ్య భూమికి సెక్షన్ 194 LA కింద టీడీఎస్ వర్తిస్తుంది. కాబట్టి 3 లక్షలకు 10% అంటే 30,000 టీడీఎస్ కింద మినహాయింపు ఉంటుంది. తర్వాత చివరగా అడవుల భూమి అంటే ఫారెస్ట్ ల్యాండ్ గురించి చూద్దాం. కేవలం అడవులకు లేదా జంతువుల అభివృద్ధికి కేటాయించబడిన భూమి. అడవుల భూమి ముఖ్యంగా ప్రత్యేక చట్టాల కింద పరిరక్షించమైన భూమి కావడంతో సాధారణంగా ప్రభుత్వం ఈ భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అడవుల భూమి లేదా జంతువుల సంరక్షణ ప్రదేశాలను రోడ్లు, ప్రాజెక్టుల కోసం సేకరించినప్పుడు సెక్షన్ 194 LA కింద కూడా టీడీఎస్ వర్తించే అవకాశం ఉంది. ఈ భూమి
194 LA కింద రావాల్సిన అవసరం ఉంటే 10% టీడీఎస్ విధించబడుతుంది. అయితే ఈ భూమిపై చాలా సందర్భాల్లో ప్రత్యేక అనుమతులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టీడీఎస్ వర్తించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అడవుల భూమికి ప్రత్యేక రక్షణ చట్టాలు ఉంటాయి. అడవి సంరక్షణ చట్టం ప్రకారం ఈ భూమిని ఇతర అవసరాలకు మార్చడం చాలా కఠినంగా ఉంటుంది. ఈ భూమిలో మినహాయింపు లేకుండా సంరక్షణ అవసరం ఉంటుంది మరియు భూమి మార్పు చేసే అవకాశం లేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం అవసరాలకు కానీ భూమిని అడవి సేవలకు మార్చేందుకు అనుమతులు అవసరమవుతాయి. ఉదాహరణ చూద్దాం. ఒక అడవి భూమిని ప్రభుత్వ రహదారి విస్తరణ ప్రాజెక్టు కోసం సేకరించారు మరియు పరిహారంగా 8 లక్షలు చెల్లించారు. అడవుల భూమి ప్రత్యేకమైన చట్టాల కింద ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో సెక్షన్ 194 LA కింద టీడీఎస్ వర్తించకపోవచ్చు. 10% అంటే 80,000 టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. పరిహార చెల్లింపుల్లో ముఖ్యమైన పాయింట్లు. ఇప్పటికే మనం టీడీఎస్ 194 LA కింద ఎటువంటి భూములకు ఎలా టీడీఎస్ కట్ చేస్తారో చూసాం. ప్రతి భూమి రకానికి ఈ సెక్షన్ ఎలా వర్తించబడుతుందో కానీ ఇది నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే కట్టించబడుతుంది. చెల్లింపుదారులు 15G లేదా 15H ఫార్ములు సమర్పించడం ద్వారా కొన్ని టీడీఎస్ మినహాయింపులను పొందవచ్చు. మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి లోపల ఉంటే కూడా ఈ టీడీఎస్ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరియు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది. వీరికి అవసరమైనంత వరకు టీడీఎస్ మినహాయింపు లభిస్తుంది. మీరు ఈ ఫార్ములా ద్వారా మీ చెల్లింపులను పన్ను మినహాయింపు నుంచి లెక్కల్లో పొందవచ్చు. కొన్ని కీ పాయింట్లు చూద్దాం. సెక్షన్ 194 LAలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. టీడీఎస్ 10% రేటు కార్మిక భూమి మరియు ఇళ్ల స్థలాలకు మరియు కమర్షియల్ స్థలాలకు వర్తిస్తుంది. వ్యవసాయ భూమి 194 LA కింద పూర్తిగా మినహాయింపును పొందింది. ప్రతి సంవత్సరం 2,50,000కు పైగా ఉంటే చెల్లింపులకు టీడీఎస్ వర్తిస్తుంది. తక్కువ ఆదాయ వ్యక్తులకు అలాగే సీనియర్ సిటిజన్లకు ఫామ్ 15G 15H సమర్పించడం ద్వారా మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 194 LA అనేది పరిహారం చెల్లింపుల కోసం పన్ను కట్టింపు కోసం ముఖ్యమైన సెక్షన్. ఇది భూమి రకం మరియు చెల్లింపు పరిమాణం ఆధారంగా వివిధ రకాలుగా వర్తించబడుతుంది. వ్యవసాయ భూమికి టీడీఎస్ మినహాయింపు ఉండగా వాణిజ్య మరియు నివాస భూములపై 10% టీడీఎస్ ఉంటుంది. ఇది పన్ను సంరక్షణ సేకరణ ప్రక్రియకు సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన చర్య. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మా వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మరిన్ని పన్ను, ఫైనాన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ సమాచారం కోసం మా సుశాంత్ అకౌంట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.